బాబాయ్ గారు మీ పేరేంటి? నా పేరు ఆరుద్రపతి పేరు. ఏంటండి మరి ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక సంవత్సరం కాలం అయిపోయింది కదా, ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి అయితే ఏం లేదు. ఆ, ఎందుకని అంటారండి? ఎందుకని ఏముంది, ఎక్కడా పట్టించుకోవటం లేదు. ఆ రాజధాని అక్కడ పడ్డారు, వాళ్ళు తీసుకొని అసలు భూములు అమ్ముకొని కూడా ఆ జనాన్ని ఇంకా రోజుకి అంటున్నారు. 40,000 ఎకరాలు అంటున్నారు. అసలు వాళ్ళు కూడా కొనేవాడు కూడా ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు. అమ్ముకునేవాడికి ఇబ్బందులు ఉన్నాయి. ఇది కాలని ఇట్లా, అది కానీ ఇట్లా. ఫస్ట్ 34,000 ఎకరాలు ఏమో తీసుకున్నట్టున్నారు కదా రాజధానికి. తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు అన్నాడు. 40 మళ్ళీ 20, 30 తీసుకుంటా అంట. అంటే ఒక్క రాజధానికి 1,00,000 ఎకరాల దాకా పడుతుంది అంటారు సుమారుగా. పడుతుందంటే కంపెనీలను తీసుకునేదో ఒకసారి తీసుకొని ఇంతవరకు నోటిఫికేషన్ ఇస్తే అది ఉన్నోళ్ళు చేస్తారు. అది ఏం చేయకుండా తాపకు ఒక 20,000 తీసుకుంటే మేలకొని కూర్చుంటే మళ్ళీ వాడు బేరగాళ్ళు వచ్చేవాళ్ళేమో ఇది రాజధాని పోద్దామనో ఈ ఊరు అమ్మడానికి జగన్ వచ్చాడు అనుకో రేపు ఈ పిచ్చెట్లు పెరుగుతాయి, ఈ 1,00,000 ఎకరాలు మళ్ళీ మనమే వస్తామని గ్యారంటీ ఏంది? లేదుగా. ఇవాళ ఊళ్ళో ఎలక్షన్ పెడితే వస్తామని లేదుగా. అంటే అవకాశం లేదంటారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరం? అవకాశం లేదు. సంవత్సర పాలలో ఎందుకు లేదండి? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఏం చేసుకొని నెత్తి మీద వేసి కొట్టుకోరా, కూలి లేకుండా గ్యాస్ చేసుకొని ఏం చేసుకుంటాడు? అది కాదండి, ఇంట్లో బియ్యం లేకుండా గ్యాస్ చేసిపోయి ఏం చేసుకుంటారు? అందరికి ఉండాలిగా. అది తల్లికి వందనం ఇచ్చారు, తాగారు, అయిపోయింది. వాళ్ళకే ట్యాక్స్ పోయింది గవర్నమెంట్కి. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తున్నారు. మద్యం తాగడం 5 తాగటానికే కదా ఈ డబ్బులన్నీ ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా 5 తాగటానికి ఇస్తుంది. దీనికే వీట్లేదు. ఇప్పుడు మీరు తెలుగుదేశం? తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ. అవును, మరి పైపెచ్చు యార్డు దీన్ని చేసా. ఏది రైతు కమిటీలో కార్యదర్శిగా కూడా చేశా, ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటు చేశా. ఏం చేయను? యార్డులోకి వచ్చారు, యార్డులో మిరగాయలు ఇస్తామన్నారు. మిరగాయలలో 12,000 వేస్తాను రైతులకి. ఇట్లా చెప్పుకుంటారు కదా జనం, అంటే వాళ్ళకి తెలియదు. కాదండి, ఇప్పుడు మీరు టీడీపీ అయ్యుండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థించాలి. అది ప్రతిపక్షం లేనప్పుడు మేమే ప్రతిపక్షం. వాళ్ళు మాట్లాడి చేత కావట్లేదు, మేమన్నా మాట్లాడాలిగా. అది తెలియాలిగా మా మంత్రులకి, ఎమ్మెల్యేలకు, అందరికి. ప్రజలకు ఇబ్బందిగానే ఉందంట. ఇబ్బందిగానే ఉంది కొంచెం. ఈ కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారండి? కరెంటు బిల్లు ఏముంది, నెలకోసారి కట్టకపోతే ట్యాక్స్ చేస్తున్నారు 100 రూపాయలు. అది ఏమైనా తగ్గితే 2 నెలలకి పొడిగిస్తే కట్టుకోవటానికి కొంచెం ఇబ్బందులు ఉండేవాళ్ళు వీళ్ళు కట్టుకుంటారు. పెరిగాయండి కరెంటు బిల్లులు, పెరిగిన మాట వాస్తవమే. కరెంటు బిల్లు పెరిగింది. నెల లోపల కట్టలేదు అనుకో వేస్తున్నాడు. అది కొద్దిగా తగ్గితే ఏమైనా కొంచెం ఎసురుబాటు చేయొచ్చు రైతులకి. బిల్లు కాదు, ట్యాక్స్, ఇది పన్ను. అలా ఉంది. ఓకే.